హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నారా, తప్పటడుగులు వేస్తున్నారా, పొరపాట్లు చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో మీటింగు నిర్వహించి ఇక మొత్తము మార్పు చేర్పులకు సంబంధించినటువంటి జాబితా అంతా అయిపోయింది. 1, 2 ఏదైనా ఉంటే మార్పు చేర్పులే, మీరందరూ కూడా అభ్యర్థులే, రంగంలోకి దిగిపోండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పాడు. కరెక్ట్గా 24 గంటలు తిరగకముందే 8వ జాబితాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఈ 8వ జాబితాలో గుంటూరు ఎంపీగా కిలారి రోసయ్య, పున్నూరు ఎమ్మెల్యేగా అంబటి మురళి, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు కల్లత్తూరు కృపాలక్ష్మి. ఈ 5 పేర్లతో ఒక లిస్టు రిలీజ్ అయింది. సరే, లిస్టు రిలీజ్ అవ్వటం అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఆయన ఫైనల్ అయింది అన్న తర్వాత కూడా ఇలా లిస్టుల మీద 8వ జాబితా వచ్చింది. ఇంకెన్ని జాబితాలు వస్తాయి ఏమిటి అనేటువంటి అనుమానాలు మళ్ళీ అభ్యర్థుల్లో ఉండేదానికి అవకాశం ఉంది. పొరపాట్లు, తప్పటడుగులు అనేటువంటి మాటలు ఎందుకు వాడాను అంటే, గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లా, ఈ 2 ఉమ్మడి జిల్లాలు ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలు రాజకీయంగా. సరే, గుంటూరు పరిస్థితులు ఇవన్నీ మాట్లాడబోయే ముందుగా విజయవాడ ఎంపీ కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అది కొంత కలిసి వచ్చేటువంటి అంశమే. మరి బాపట్ల ఎంపీ బాలశేవరి వెళ్ళిపోయాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జనసేనలో చేరాడు. మరి ఆ ఎంపీగా ఎవరిని తీసుకొస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఒక డాక్టర్ని, డాక్టర్ చంద్రశేఖర్ అనే సింహాద్రి చంద్రశేఖర్, వాళ్ళని తీసుకురావడానికి చాలా మంచి ప్రయత్నంగా మనం భావించాలి. అయితే కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆ వర్గాన్ని తమ వైపు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అని ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేటువంటిది ప్రచారం జోరుగా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ పొరపాట్లు, తడబాట్లకు సంబంధించినటువంటి అంశము గుంటూరు జిల్లాలో కీలకమైనటువంటి గుంటూరు ఎంపీ స్థానం విషయంలో, గుంటూరు ఎంపీ స్థానం విషయంలోనే ఇన్ని తడబాట్లు, సర్దుబాట్లు, సవరింపులు వచ్చాయి అని అంటే ఇవి ఇంకా లిస్టులోనే ఉన్నాయి, వీళ్ళు ఇన్ఛార్జీలే, రేపొద్దున నామినేషన్ల ముందు కూడా అభ్యర్థులు మారచ్చు, తప్పేం లేదు. కానీ అసలు గుంటూరు ఎంపీ విషయంలో ఎందుకు ఇన్ని అసలు స్పష్టత లేనటువంటి నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది ఇక్కడ అనుమానం. గుంటూరు ఎంపీ మొన్న కదా ప్రకటించింది, ఉమ్మారెడ్డి వెంకటరమణ అని ప్రకటించారు ఇన్ఛార్జ్ కింద. ఆయన గిడ్డింగ్స్ కూడా వేసుకున్నారు. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడు కిలార్ రోసయ్య, ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త 8వ లిస్టులో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలార్ రోసయ్యని తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు ఎంపీగా ప్రకటించారు. మరి ఉమ్మారెడ్డి వెంకటరమణ పంపించేశారు. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు అసలు ఉమ్మారెడ్డి వెంకటరమణ బహుశా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ దాంట్లో కూడా కీలక బాధ్యతలు ఉన్నారు. కిలార్ రోసయ్యకి కూడా మొన్న ఎమ్మెల్యే ఇచ్చారు. ఎమ్మెల్యేకి కూడా గెలిచాడు పొన్నూరులో. ఆయన ధూళిపాడు నరేంద్రను ఓడించి మరీ గెలిచాడు. ఓకే, మరి అలాంటప్పుడు ఆ కుటుంబంలో ఒకళ్ళని కాపు సామాజిక వర్గం ఆయన తీసుకురావాలని భావించినప్పుడు ఉమ్మారెడ్డి వెంకటరమణని, మరి కిలార్ రోసయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వెంకటరమణ వీళ్ళందరితో పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకొని కిలార్ రోసే కావాలంటే ఆ రోజే కిలార్ రోసే అని ప్రకటించవచ్చు కదా వాళ్ళ కుటుంబం. వెంకటరమణ ప్రకటించడం దేనికి? వెంకటరమణ అభ్యర్థిత్వం సరిపోదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక గట్టి మిలియనీర్ని రంగంలోకి దించింది. ఆయన యుఎస్లో విద్యకు సంబంధించినటువంటి దాంట్లో మన ఇక్కడ నారాయణ చైతన్య ఈ విధంగా ఎట్లా కాలేజీలు ఎలాగనో వాళ్ళు కూడా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వైద్య విద్య ఎంట్రన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మంచి గైడెన్స్ ఇవ్వటం, ఆన్లైన్ మెటీరియల్, ఈ బిజినెస్లో దిగ్గజమైనటువంటి
పెమ్మసాని చంద్రశేఖర్ని తెలుగుదేశం పార్టీ గుంటూరు నుంచి రంగంలోకి తెచ్చిపోతుంది. ఆయనకి సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు యనమల. మరి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఉండటం అనేది ఒకటే సమస్య కాదు, కానీ ఈ విధంగా పెమ్మసాని చంద్రశేఖర్తో పోల్చినప్పుడు వెంకటరమణ సరిపోడు అనేటువంటిది నిర్ణయించుకున్నాం. వాస్తవంగా అయితే పెమ్మసాని చంద్రశేఖర్ వస్తాడని ఎప్పటి నుంచి అనుకునేటువంటి మాట. ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదా తెలుగుదేశం అభ్యర్థిని ఎవరిని తీసుకొస్తున్నాడు? అప్పుడే ముందే నిర్ణయించుకొని రోసే లాంటి వాళ్ళని లేదు పెట్టాలనుకుంటే అప్పుడే తెచ్చుంటే బాగుండేది. ఇన్ని మార్పు చేర్పులు కరెక్ట్ కాదు. అసలు దీనికి ముందు ఉమ్మారెడ్డి వెంకటరమణకు ముందు అంబటి రాయుడును ప్రకటించారు కదా, కండవ గప్పారు, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి అని ప్రకటించారు. వారం రోజుల తిరగతలకే అతను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది మాత్రం ఎందుకు చేసుకున్నారు? అది కూడా పొరపాటే కదా. ఎందుకు అని అంటే అసలు అంబటి రాయుడుతో మాట్లాడుకునేటప్పుడే ఒక స్పష్టత ఉండాలి. ఒకటి అసలు అంబటి రాయుడు వచ్చాడు, అక్కడ ఇన్ఛార్జి ఇచ్చారు. తర్వాత నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల విషయంలో నరసరావుపేట నుంచి గుంటూరు తేవాలన్నప్పుడు అంబటి రాయుడిని కూర్చోబెట్టి ఎస్ ఆయన వస్తే నీకు ఇంకొక చోట మచిలీపట్నం ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు అని మాట్లాడి అప్పుడు కృష్ణదేవరాయలను గుంటూరుకు తీసుకొస్తాం అనేటువంటి ప్రయత్నం చేసి ఉంటే అంబటి రాయుడు హట్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. వెళ్ళిపోయిన తర్వాత అంబటి రాయుడు పికిల్ మైండ్ ఉంది, అతను ఉండలేడు, ఇవన్నీ. మరి ముందు 6 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు కదా అంబటి రాయుడు, జిల్లా అంతా తిరిగాడు, గుంటూరు జిల్లా. ఆ పికిల్ మైండు, ఇతను ఎక్కువ రాజకీయాల పనికిరాడు, ఇవన్నీ విషయాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించలేదా? ఈ విషయంలో ఎందుకో కొంత తడబాటుకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది ఒకవైపున. లేదు అని అంటే నేనేం చేస్తే అదే కరెక్టు, నేను ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు అని ఏమన్నా ధీమాగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? ఈ ధీమా కూడా అతి ధీమా కూడా పనికిరాదు రాజకీయాలు. నిజంగా ఎవరిని పెడితే వాళ్ళు గెలిచేటట్టు ఉంటే ఉమ్మారెడ్డి వెంకటరమణ ఉంచవచ్చు కదా. మరి కిలార్ రోసేని ఎందుకు ఇచ్చారు? పోనీ కిలార్ రైస్ అయితే ఇప్పుడు సరిపోతాడా? అసలు పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగానే మళ్ళీ ఇప్పుడు రెండోసారి నిలబెట్టడానికి కిలార్ రోసయ్య సరిపోరు అనేటువంటిది నాకు తెలిసి అక్కడ ఉండేటువంటి వాతావరణం. దాన్ని ఆయన తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు ఎంపీగా తీసుకొచ్చి పెడితే నామకే వస్తే పోటీయా లేకపోతే మరి గట్టి పోటీ అవుతుందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. లేదు అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు లేకపోతే ఈ విధమైనటువంటి తడబాట్లు గురికాటం కాదు, వ్యూహాత్మకంగా మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమన్నా ఇలాంటివి చేస్తున్నారా? అసలు పోటీలోకి వచ్చేసరికల్లా అసలైనటువంటి వ్యక్తులు రంగంలోకి దిగుతారా అనేటువంటి అనుమానం దింపుతారా జగన్మోహన్ రెడ్డి అసలు అనేటువంటిది? ఎవరు దించుతారు? గుంటూరుకి సపోజు ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు రోసే అని ప్రకటించారు ఈరోజు 8 గెలుచుకి. లేదా నామినేషన్ సమయానికి ఎవరు దిగొచ్చు? ఆళ్ల రామకృష్ణారెడ్డి. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదే గుంటూరు పార్లమెంట్ పరిధిలో మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు అతనికి మంగళగిరిలో వాళ్ళ ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గ పరిధిలో పెదకాక అని వాళ్ళ సొంత ఊరు, అక్కడ సర్పంచ్గా వాళ్ళ మదన్ను కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు ఎంపీ క్యాండిడేట్గా కూడా దించేదానికి అవకాశం ఉండొచ్చు అని చర్చ జరుగుతాం. మరి పోనీ అతన్నే ఇప్పుడు రంగంలోకి దించితే పోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రోసే ఎందుకు మధ్యలో అనేటువంటి చర్చ కూడా. అయితే ఇంకొక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంబటి మురళి, రోసేనేమో గుంటూరు పార్లమెంట్కి తెచ్చారు, అంబటి మురళిని పొన్నూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన అంబటి మురళి అంబటి రాంబాబుకి కుటుంబ సభ్యుడు అనుకుంటా, వాళ్ళ బంధువు సోదరుడు అనుకుంటా. అంటే అంబటి రాంబాబు సోదరుడికి ఇక్కడ ఇచ్చారు అంటే అంబటి రాంబాబుకి సత్రపల్లిలో టికెట్ లేదు అని అనుకోవాలి. కుటుంబంలో వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేంత పరిస్థితి ఉండకపోవచ్చు నేను అనుకోవాలి, కొన్ని చోట్ల ఇస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు అంబటి రాంబాబు ప్లేస్లోకి సత్తనపల్లికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రంగంలోకి దించుతారు అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి అక్కడ సత్తనపల్లిలో దించుతారా లేకపోతే గుంటూరు పార్లమెంట్కి తీసుకొస్తారా? మరి అంబటి రాంబాబుకి ఒకవేళ టికెట్ ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నాడు, మంచి గట్టి వాయిస్ ఉంది, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో కాపులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళని పక్కన పెడితే కూడా అది కొంచెం నెగిటివ్ రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అంబటి రాంబాబుని చిలకలూరుపేటకు మార్చాలని అనుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. చిలకలూరుపేట ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు వెట్ క్యాండిడేటే, ఆర్థికంగా మిగతా విషయాలు ప్రజల మద్దతు ఎంత ఏంటి అనే విషయాల తర్వాత అక్కడ రాజేష్ నాయుడిని ప్రకటించారు. రాజేష్ నాయుడు అక్కడ పోటీకి సరిపోయేటువంటి పరిస్థితి కనపడటం వల్ల కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కూడా
అందుకనే దాన్ని పునరాలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని తిరిగి అక్కడ సత్తెనపల్లి నుంచి చిలకలూరుపేటకు పంపించి, అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి సత్తెనపల్లికి పంపించి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఎంత కన్ఫ్యూజను. ఇదంతా కూడా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయటమా, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది.